ఉత్తమ జ్ఞానులు. గురువు చెప్పక్కల్లా ఒక్క మొక్క చెప్తే గురువు ఉద్దేశాలు, గురువు ఆశయాలు అన్నీ కూడా వాళ్ళు చెప్పకుండానే చేసేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది సత్యం. ఇప్పుడు రాఘరావు గారు పొద్దున్న మీకు చెప్పారుగా, నువ్వు శరీరం కాదు ఆత్మవి అని ఎప్పుడైతే చెప్పారో, ప్రాపంచిక సేవలు కాకుండా ఆధ్యాత్మిక సేవలు కూడా గురువు ఎలా చేస్తున్నాడో చూస్తూ అలాగే చేస్తారు. గురువుకి ఏ విషయం చెప్తే సంతోషమో, ఇప్పుడు పత్రికారు సంతోషం ఏంటి, అందరికీ జ్ఞానం చెప్పడం అంతే కదా. ఆయనకి ఎంతసేపు జ్ఞానం మనం నేర్పేస్తే అందరూ శాఖాహారులుగా మారుతారు. అది ఆయన ఆశయం. అందుకే పత్రికారికి ఆ విషయం చెప్పు అంటూ ఉంటారు. ఆయన ఆశయం అందరూ శాఖాహారులుగా కావాలి, అందరూ ఆత్మజ్ఞానులుగా మారాలి. మరి అందుకే గురువు చెప్పగానే ఒక మాట చెప్తే ఆయన ఆశయాలు కూడా అర్థమవుతాయి. ఉత్తమ జ్ఞానులు అంటే ఆయన ఆశయం ప్రపంచం జ్ఞానమయం అవ్వాలి, శాఖాహారమయం అవ్వాలి. మరి పక్కోడికి ఊరికే వీళ్ళు పనిచేస్తారా? ఆ సత్యం బోధపడినప్పుడు చేస్తారు. నీకు సత్యం బోధపడినప్పుడు చాలా చక్కగా చెప్తావు అందరికీ. ధర్మాన్ని పాటించాలనే నీతి నీలో ఉన్నప్పుడు నువ్వు ధర్మంగా జీవిస్తావు, అందరినీ కూడా ధర్మంగా జీవించమని చెప్తాం మనం. ఇప్పుడు చూడండి, మన ధర్మం ఏంటి అంటే సాటి జీవుల్ని హింస చెయ్యకూడదు, నీ ప్రాణం నీకెంతో దాని ప్రాణం దానికంతే అనేది ఇది ఒక ధర్మం. మనం అందుకే అందరూ మాంసం మాని పక్కవాడిని మానమని చెప్పారు ధర్మాన్ని. ఎందుకు? అందరూ ఆత్మస్వరూపులే అనే సత్యం తెలుసు కాబట్టి. ఇక్కడ ఫస్ట్ రకం వాళ్ళకి సత్యము తెలిసింది, ధర్మాన్ని పాటించారు. సత్యం తెలియడం ఏంటి? అందరూ ఆత్మస్వరూపులే, భగవంతుడు అంటే ఆత్మే, అది ఒక్కళ్ళలోనే ఉండదు, గుళ్ళోనే ఉండదు, అన్ని జీవులలోని అంతటా. ఇది సత్యం. మరి సత్యం ఎక్కడుందో తెలిసినప్పుడు అక్కడ ఉండనకుండా అది ఆత్మస్వరూపం అయినప్పుడు దాన్ని సంహరించడం ఎంత న్యాయం? ఇప్పుడు అట్లా చెప్పేమనుకోండి, మరి అది ధర్మం కాదు కదా, దాన్ని స్వేచ్ఛగా బతకనివ్వాలి. నువ్వు తినాలని చంపేస్తే, ఇప్పుడు సత్యం తెలుసున్న మనము ధర్మాన్ని పాటించినప్పుడే లోకం శాంతిగా ఉంటుంది. మనం అధర్మంగా వినేసి కూడా ఇంకా మనం మాంసం తింటూ మానకుండా చేస్తే ఫలితం కూడా ఏం ఉండదండి. ఫలితం కూడా ఉండదు. నువ్వు మాంసం మాని అందరినీ మానమని చెప్పి ధ్యానవంతులు చేస్తే అప్పుడు యోగులు అవుతారు. మాంసం తింటూ ధ్యానం చేస్తే వాళ్ళేమో యోగులు అవుతారు, రాక్షసులు అవుతారు. అంతే కదా. రాక్షసులు మాంసం తింటూ ధ్యానం చేశారు, రాక్షస గుణాలు పోలేదు. వాళ్ళు ఎప్పుడు శాంతంగా దేవతల్లా ఉంటే దైవ గుణాలు వచ్చేవి. వాళ్ళ శక్తి పెరిగిపోయి అది ఎక్కువైపోయింది. అందుకే ఉత్తమ శిష్యులు ఏంటి అంటే గురువు ఆశయం విన్నంటనే, గురువు చెప్పినంటనే వాళ్ళకి బాగా ఎక్కుతుంది.